హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ఈరోజు మనం భయ్యా సన్నీ యాదవ్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ప్రపంచ యాత్ర కూడా ఒక వీడియో రిలీజ్ చేశారు. ఆ వీడియో మొత్తం నేను క్లీన్గా చూశాను. దానికి ముందే భయ్యా సన్నీ యాదవ్ అరెస్ట్ అయిన విషయం మనకు తెలుసు. కానీ భయ్యా సన్నీ యాదవ్ని ఎందుకు అరెస్ట్ చేశారు? పోలీసులకి నేరం చేసిన తర్వాతే కాదు, నేరం చేస్తాడేమో అని డౌట్ ఉన్నప్పుడు కూడా అరెస్ట్ చేస్తారు. దానికి ఆ హక్కు ఉంది వాళ్ళకి. ఎందుకంటే నేరస్తులు 100 మంది నేరస్తులైనా తప్పించుకోవచ్చు, కానీ ఒక నిర్దోషులకు కూడా ఏమన్నా జరగకూడదని కోర్టు ఎలా అనుకుంటుందో, ఎంతమందికి ఇబ్బంది అయినా కానీ పర్లేదు, కానీ ఒక నేరస్తుడు తప్పించుకోకూడదని పోలీసు అలా అనుకుంటాడు. అందువల్లే ఈ భయ్యా సన్నీ యాదవ్ని డౌట్ మీద అరెస్ట్ చేశారు. వీడి మీద డౌట్ ఎందుకు వచ్చిందంటే, ప్రపంచంలో ఎన్ని దేశాలు ఉండగా పాకిస్తాన్కి బైక్ యాత్రకు పోయి. ఎందుకంటే ఇప్పుడు ప్రపంచం దేశాలన్నింటిలోనూ పాకిస్తాన్కి మనకు దాయాది దేశం, శత్రు దేశం. ఆ మాట అంటేనే మనకు ప్రతి ఒక్కరికి ఇబ్బంది. పాకిస్తాన్ పేరు చెప్తేనే ఒంటి మీద పాములు జెర్లు పాకినట్టు ఉంటుంది భారతీయులకి, భారతదేశానికి. రీసెంట్గా పహల్గామ్ దాడి జరిగింది. పహల్గామ్ దాడిలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాం, వాళ్ళని చాలా ఇబ్బంది పెట్టాం, మన ప్రాణాలు 26 కోల్పోయాం. అంటే భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క భారతీయుడు చాలా బాధపడిన సన్నివేశం జరిగి కరెక్ట్గా నెల 15 రోజులు కూడా అవ్వలేదు. ఈలోపే వీడు పాకిస్తాన్కి బైక్ యాత్ర పోవాల్సిన అవసరం ఉంది. అంటే ఇప్పుడు పోలీసులు NIA నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అతను అదుపులోకి తీసుకొని వాడిని విచారిస్తూ, మీకు వాడికి చేయాల్సిన బడిత పూజో లేకపోతే వాడికి చెందాల్సిన జరిమానా, వాడికి ఇవ్వాల్సిన నజరానా వాళ్ళకి ఇచ్చేస్తారు. నేనేం చెప్తున్నానంటే, పాకిస్తాన్ అనగానే మనం అందరం శత్రు దేశం లాగే ఫీల్ అవుతాం. పాకిస్తాన్ భారతదేశం దగ్గరలో ఉన్నదానికి, పాకిస్తాన్ ఎప్పుడు భారతదేశాన్ని నాశనం చేయాలని చూస్తుంటుంది కాబట్టి పాకిస్తాన్కి మనకు అలాగే శత్రు దేశంగానే ఉండాలి. కానీ ఆడకు పోయి వీడియోలో ఎక్స్ప్లోర్ చేస్తాను, పాకిస్తాన్లో ఏముందో మీకు చూపిస్తాను, పాకిస్తాన్ బస్సు యాత్ర, పాదయాత్ర లేకపోతే బైక్ యాత్ర చేస్తానంటే వేసేస్తారు, చెక్కేస్తారు. అందుకని మీరు ప్రశాంతంగా ఎవరైనా, ఇంకా జ్యోతి మల్హోత్రా ఒక అమ్మాయి కూడా యూట్యూబర్ అంట, ఆవిడ కూడా పాకిస్తాన్ ఈ పహల్గామ్ దాడి జరగకముందు పాకిస్తాన్ వాళ్ళతో ఏజెన్సీతో టచ్లో ఉన్నట్టు ఆవిడని కూడా అరెస్ట్ చేశారనమాట. ఈ విషయంలో మాత్రం, పాకిస్తాన్ అనే విషయంలో మాత్రం భారతదేశం పోలీసులు, భారతదేశం ఆర్మీ, భారతదేశం మన నాయకులు మాత్రం ఖచ్చితంగా చాలా స్ట్రాంగ్గా ఉంటారు. మీకు మాత్రం బడిత పూజ జరగకుండా ఉండదు. మీరు బెట్టింగ్ యాప్లు చేశారు, ఇంకోటి చేశారు, దాని తర్వాత మీకు చేయాల్సిన దరిద్రమైన కార్యాలన్నీ చేశారు. దానికి ఇప్పుడు బ్రేక్ పడింది. అలాగని వైరల్ అయితే చూస్తారని పెంట మీద కూడా ఏలి పెట్టి నాకడం కరెక్ట్ కాదు. ఎందుకంటే భారతదేశం అంటే మన దేశం గురించి ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు, లేకుంటే పాకిస్తాన్కి వెళ్ళి అయిపోయేది. నువ్వు పాకిస్తాన్ ఏం పని నీకు? అమెరికాకి పో, లేకపోతే రష్యాకి పో, లేకపోతే ఇంకా వేరే దేశాలు ఉన్నాయి కదా, ఆడపోయి సాగు. అది పాకిస్తాన్ పోయి బైక్ యాత్ర చేయాల్సిన అవసరం ఉంది నీకు. ఇప్పుడు NIA అయితే అదుపులోకి తీసుకుంది, దాని తర్వాత వాళ్ళు చేయాల్సిన కార్యాలను వాళ్ళు చేస్తారు. వీడు మనోడు బైక్ యాత్ర చేసుకొని వస్తూ ఉన్నప్పుడు చెన్నై ఎయిర్పోర్ట్లో పట్టేశారు మనల్ని. పట్టేసి ఇక తీసుకెళ్ళిపోయారు అనమాట. వీడికి చేయాల్సిన కార్యాలు అయితే ఖచ్చితంగా చేస్తారు. ఇది విషయం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.